పోక్సో కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ ఖైదీ మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి పరారయ్యాడు. ఉదయం 4 గంటలకు క్యాంటీన్లో పనిచేస్తూ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రిమాండ్ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు? పోలీసులు ఏమంటున్నారు? లక్ష్మీ గారు, అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జిల్లా కారాగారం నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి అనే 22 ఏళ్ల యువకుడు ఓ బాలికతో ప్రేమ వ్యవహారంలో అయితే పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. 25 రోజులుగా జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఈ కిషోర్ కుమార్ రెడ్డి ఉదయం 5:30 గంటల సమయంలో బాత్రూమ్ వెనకాల ఉన్న గోడకు సుమారు 18 అడుగుల గోడను దాదాపు 4 టవర్లు కట్టి ఎక్కి పారిపోయాడు. అయితే అతని ప్రియురాలు వనపర్తి జిల్లాలోని సఖీ కేంద్రంలో ఉన్న ప్రియురాల కోసమే తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తుంది. ఈ అమర్చింత ఆత్మకూరు సర్కిల్లోని పోలీసులు, అంటే సర్కిల్లోని 3 స్టేషన్ల పోలీసులు ఈ రిమాండ్ ఖైదీ కోసం గాలిస్తుండగా జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ గారు ఈ సంఘటన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ కారాగారానికి వచ్చి వివరాలపై ఆరాధిస్తున్నారు. నిందితుని కోసం బృందాలన్నీ గాలిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం వరకు పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ధన్యవాదాలు సతీష్.